జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ కు వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. బైపోల్ బరిలో కార్ పార్టీని పోలిన గుర్తులు కలిగిన పార్టీలు పోటీ చేయడంతో పాటు బోగస్ ఓట్లు కారు పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో అధికార కాంగ్రెస్ తో పాటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని పెంచాయి. తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ ను గెలిచి తీరాలన్న పట్టుదలతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి దిగింది గులాబీ పార్టీ. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలోకి దింపి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలు చిన్నా చితకా పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఓ రాజకీయ పార్టీ పోటీకి దిగడం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి డెమోక్రటిక్ పార్టీ అనే పేరుతో ఉన్న పార్టీని సింపుల్ గా టీఆర్ఎస్ డి పార్టీ అంటున్నారు. ఈ పార్టీ పేరు, జెండా అంతా బీఆర్ఎస్ పార్టీని పోలి ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ కారణంగా ఓటర్లు తికమక పడే అవకాశం పుష్కలంగా ఉందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉంది. వారికి కేటాయించడానికి అవకాశం ఉండే రోడ్డు రోలర్, రోటీ మేకర్, కెమెరా, కుట్టు మిషన్, వాడ, ఆటో, సో బాక్స్ వంటి గుర్తులు కారును పోలి ఉన్నాయని, తద్వారా నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ గుర్తైన కారును పోలినట్టుగా ఉండే ఫ్రీ సింబల్స్ ను ఎన్నికల గుర్తుల జాబితా నుంచి తొలగించాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. దాంతో ఇప్పుడు ఈ ఫ్రీ సింబల్స్ విషయంలో ఆ పార్టీకి భయం పట్టుకుంది. కారు గుర్తును పోలిన గుర్తుల విషయంలో ఆందోళన ఓ వైపు ఉండగానే మరోవైపు ఓటు చోరీ సమస్య కూడా జతైంది. ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి కొన్ని ఆధారాలు కూడా సమర్పించింది. ఒక్కో అడ్రస్ పైన 250 ఓట్లకు పైగానే బోగస్ ఓట్లు ఉన్నాయని, మొత్తం 407 బూతులలో పలుచోట్ల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 20,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వెంటనే ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుని వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కొత్తగా తలెత్తున్న సమస్యను విపక్షాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.